అందరికీ నమస్కారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు ఇప్పుడు జెట్ స్పీడ్లో కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చంద్రగిరికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతనిపై తీవ్ర ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో ఈయన A38గా అయితే కనుక ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటికే ఏపీలో మాజీ మంత్రి జోగి రమేష్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు బృందం రెండో ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసిన విషయం తెలిసింది. ఈ కేసులో భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు A34 గాను, అలాగే పిఏలు బాలాజీ A35, నవీన్ A36లపై అక్రమ ముడుపుల వసూలు, ఎన్నికల ఖర్చులకు డబ్బుల పంపిణీలో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీలో విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. తాను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా జైలు అధికారులకు తెలిపారు. దీంతో ఆయనను సిట్ అధికారులు చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కి అయితే కనుక తరలిస్తున్నారు. కాగా వైసీపీ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి నెలకు 60 నుంచి 70 కోట్ల వరకు ముడుపులు కొల్లగొట్టినట్లుగా సిట్ అయితే తేల్చింది. ఈ సొమ్ములో 250 నుంచి 300 కోట్లు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కింద చేశారని పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ప్రక్రియలో ప్రధాన మధ్యవర్తిగా పనిచేశారని, హైదరాబాద్లోని నిహారిక ఇంటర్లేక్ అపార్ట్మెంట్, మారుతి టవర్స్ వంటి ప్రదేశాల్లో డబ్బు దాచి రాజ్ కసిరెడ్డి ద్వారా తరలించారని అభియోగాలున్నాయి. ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు డబ్బు లావాదేవీలు చేపట్టారని, హైదరాబాద్ ఫామ్ హౌస్లో 35 కోట్లు లెక్కించిన వీడియో సిట్ సంపాదించింది. ముడుపులు డిస్టిలరీ కంపెనీ నుంచి వచ్చాయని, భాస్కర్ రెడ్డికి పంపించారని సిట్ ఆధారాలు చెబుతున్నాయి. భాస్కర్ రెడ్డి మాజీ గన్మెన్ మాధన్ రెడ్డి గిరిని విచారించినప్పుడు తమపై ఒత్తిడి చేసి తప్పుడు సాక్ష్యాలు రుద్దుతున్నారని ఆరోపణలు చేశారు. అయితే సిట్ ఇవి రాజకీయ కుట్రలను కొట్టిపడేసిన విషయం తెలిసిందే. ఇప్పుడైతే కనుక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా అయితే జైలు అధికారులకు చెప్తే ఇప్పుడు ఆయన్ని చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కి అయితే తరలిస్తున్నారు.